హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మనాడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ప్రెజెంట్ దేవరా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. ఆ టైం వచ్చేసింది. అట్లీస్ట్ మాకనే టికెట్ దొరుకుతుందంటారా? దేవరా టికెట్ కావాలా చిన్నోడా? ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఇప్పుడు మాకు టికెట్ ఇప్పించలేరా మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా? చాలా కష్టం. అంతేకాదు టికెట్లు ముందుగానే బుక్ అయిపోయాయి. ఈసారి రికార్డు బ్రేక్ చేసి సూపర్ డూపర్ హిట్ కానున్న దేవర చిత్రాన్ని చూడడానికి అశేష ప్రేక్షకాభిమానులు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు వారి యొక్క దేవర గెటప్ ని చూసి ఆ చిత్రాన్ని చూడాలని తహతహలాడుతున్న అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఒక్క రోజు అంటే 27th రిలీజ్. అదేమో అంటే జరుగుతున్నటువంటి ఈ మీడియాలో చూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క కలెక్షన్, ఒక్కొక్క రికార్డ్ చూస్తుంటే ఎప్పుడు అని వెయిట్ చేస్తారు. అట్లీస్ట్ టికెట్ అనేది దొరుకుతుంది అంటే ఎవరైనా లేదంటున్నారు. అట్లీస్ట్ మీరైనా మాకు లేదండి, ఈ సినిమా చాలా రోజులు ఆడుతుంది కాబట్టి నిదానంగా చూడొచ్చు. కానీ ఆ ఫ్యాన్స్ క్రేజ్ లో చూడాలన్న ఇది మాత్రం మాకు కూడా అయితే ఇప్పుడు ఆ తొక్కిస్లాట్లో మనం వెళ్ళలేము. కొంచెము వ్యవధి చూసుకొని ఆ చిత్రాన్ని మాత్రం డెఫినెట్ గా చూడగలుగుతాము. అయితే ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంది ఈ చిత్రానికి. అంచేత మీకు టికెట్ గురించి దిగులక్కర్లేదు. ప్రేక్షక లోకమంతా శ్రీ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర కోసము ఎలా ఎదురు చూస్తున్నారంటే అలా ఎదురు చూస్తున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అమ్మా. ఎందుకంటే అఫ్ కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక గొప్ప నటుడు, ఒక విలక్షణ నటుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసిన ఆయనకి పైగా క్లాసికల్ సైడ్ కూడా ఐడియా ఉంది. సో ఈ ఫ్లేవర్ ఏమైనా మూవీలో ఉంటుందంటారా? చెప్పలేము. ఇప్పుడు సినిమాని పూర్తిగా చూసేదాకా యాంగ్జైటీతో ఎదురు చూడటమే అందరి పని. చూసిన తర్వాత కదా తెలుస్తుంది. కానీ స్క్రీన్ అయితే మాత్రం చాలా గ్లామరస్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే హీరో గానీ హీరోయిన్ గానీ ఆ సాంగ్స్ గానీ మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో దాని గురించి ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? ప్రేక్షక లోకంతో పాటు ఆ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త రికార్డులు బద్దలు కొట్టనున్నటువంటి దేవర చిత్రం విడుదల కోసము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకని వారి ఆశ ఫలించి వారి కోరిక నెరవేరి ఈ చిత్రము అఖండ విజయం సాధించాలని కోరుకుందాము. తప్పకుండా అమ్మా. అలాగే మన ఛానల్ తరఫున కూడా 6 years తర్వాత వస్తున్న ఈ దేవర ఎన్నో సెన్సేషనల్ కి కారణమైనప్పుడు కాబట్టి ఈ 6 years గ్యాప్ ని 6 కొడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ అంతే సక్సెస్ సాధిస్తుందని సెలవు తీసుకుంటున్నాం.